ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. వాహనదారులకు ఫాస్టాగ్ సంబంధించి వీళ్ళు టోల్ అనేది కట్టాల్సిన పనే లేదనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోతుంది. వాహనాలు కలిగి ఉన్న వారందరికీ బిగ్ అలర్ట్ ఇచ్చారనమాట. అతి త్వరలోనే కొత్త టెక్నాలజీ మొత్తం మారుతుంది కాబట్టి స్పెషల్గా ఫాస్టాగ్ అనేది రాబోతుంది. సో ఇప్పుడు రోడ్లు, హైవేలపై టోల్ ప్లాజా వద్ద సూపర్ ఫాస్ట్ ప్రాసెస్ కోసం కేంద్ర ప్రభుత్వం ఏఐ ఆధారిత టోల్ వ్యవస్థను తీసుకొస్తున్నారు. వాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సాయం తీసుకొని ఉన్నారు. దీనివల్ల ఈ సిస్టమ్ పాత టోల్ ప్లాజాలు, బారియర్ల స్థానంలో కెమెరాలు, సెన్సార్లు, ఆటోమేటిక్గా నెంబర్ ప్లేట్లు రికగ్నిషన్ టెక్నాలజీని అన్ని ఇక క్యాప్చర్ చేస్తే అనమాట. ఇక పైన వాహనాలు టోల్ చెల్లించేందుకు కావాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక అందుకు బదులుగా ఈ సిస్టంలోనే వాహనాన్ని ఆటోమేటిక్గా గుర్తించి టోల్ నేరుగా కట్ చేస్తుంది. ఇక కొత్త ఫాస్టాగ్ మల్టీ లేన్ ఫ్రీ ఏదైతే MLFF టోలింగ్ ఏదైతే సిస్టమ్గా చెప్పవచ్చు అనమాట. స్పెషల్ ఫాస్టాగ్ పైన కేంద్రం మరోసారి పరిశీలిస్తుంది. ఎందుకంటే ఈ కొత్త టెక్నాలజీ అనేది ముఖ్యంగా ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోబోతుంది, సవాళ్ళను. సో ప్రస్తుతం భారతీయ రోడ్లపైన రాష్ట్రపతి, అదేవిధంగా ప్రధాన మంత్రి, గవర్నర్, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, భారత ఆర్మీ అనేక అత్యవసర సర్వీస్ వాహనాలతో సహా కొన్ని వాహనాలు టోల్ పన్ను అనేది మినహాయింపు అనేది కట్టనవసరం లేదనమాట. సో ఉంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్నిసార్లు ఈ వాహనాలను సాధారణంగా వాహనాలు పొరపాటు భావించి తప్పుగా జరిమానాలు లేదా నోటీసులు కూడా అన్ని రకాల వాహనాలు అనుకోని చెప్పేసి జరిమానాలు విధించే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఒక స్పెషల్ ఫాస్టాగ్ను ప్రవేశపెట్టాలని యోచిస్తుంది. ఏంటంటే ఈ స్పెషల్ వెహికల్స్ కోసం ప్రభుత్వం కేటగిరీ ఫాస్టాగ్ జారీ చేయాలని చూస్తుంది. ఈ ఫాస్టాగ్ సాధారణంగా ఫాస్టాగ్ మాదిరిగానే పనిచేస్తుంది, కానీ టోల్ వసూలు అనేది ఉండదన్నమాట. ఈ వెహికల్లో హైవేలోని ఏఐ టోల్ ఉంటుంది కదా, సిస్టమ్ గుండా వెళ్ళగానే ఆ సిస్టమ్ వెహికల్ గుర్తించి ఎలాంటి అంతరాయం లేకుండా డైరెక్ట్ ముందుకు అయితే వెళ్తుందన్నమాట, వెళ్ళనిస్తుంది. తద్వారా అప్పుడు తప్పుడు చలనాలు లేదా జరిమానాలు పడకుండా సో నివారించవచ్చు. భద్రతా సంస్థలకు ఎలాంటి సమస్య అయితే తలెత్తాయి అనమాట. ఇక ముఖ్యంగా ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం రెండు ప్రత్యామ్నాయాలలో రెండు ఆలోచన చేస్తుంది. అందులో వచ్చేసి ఫస్ట్ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టోల్ వ్యవస్థ నేరుగా లింక్ చేసిన అన్ని టోల్ రహిత వాహనాలతో భారీగా సెంట్రల్ డేటాబేస్ను ఒకటి క్రియేట్ చేయడం. రెండవది ఇక ఆల్టర్నేట్గా ఇలాంటి విభాగాలు ఏజెన్సీలకు ప్రత్యేకమైన ఆన్లైన్ అంటే అన్లిమిటెడ్ ఫ్రీ ట్రావెల్ ఫాస్టాగ్ను అందించాలని చూస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇలాంటి వాహనాలు, స్పెషల్ కేరు, సైనిక రక్షణ వాహనాలు భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. కాబట్టి ఇక వెహికల్ ఏదైతే ఉందో వాటిని డిఫెన్స్ లైసెన్స్ ప్లేట్ల ద్వారా గుర్తించవచ్చు. సో ఇలాంటి వాహనం టోల్ క్యారిడర్ను దాటి వెంటనే సిస్టమ్ వెంటనే గుర్తిస్తుంది. కాబట్టి భద్రతా కారణాల దృష్ట్యా ఏదైనా సున్నితమైన డేటా ప్రొటెక్ట్ చేయడం, డేటాకు అంటే సిస్టమ్ డిలీట్ చేస్తుంది. కాబట్టి ఈ స్పెషల్ సౌకర్యం ప్రభుత్వ ఉద్యోగికి అందుబాటులో ఉండదని ప్రభుత్వం భావిస్తుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు లేదా ఇతర అధికారులకు చెందిన ప్రైవేట్ వాహనాలు ఖచ్చితంగా అధికృత ప్రభుత్వ పనులను మాత్రమే టోలు మినహాయింపు అర్హత అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. స్పెషల్ ట్యాగ్ ఏదైతే ఫాస్ట్ ట్యాగ్ పొందే ప్రాసెస్ కొద్ది చేంజెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇక బ్యాంకు లేదా ఏదైనా స్టోర్ నుంచి తీసుకోలేరు కాబట్టి వాహన యజమాని, ఇండియన్ హైవేలు మేనేజ్మెంట్ కంపెనీలు ఇక పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవడం మంచిదన్నమాట. వాహనం ఆర్సీ కావచ్చు, సంబంధిత శాఖ నుంచి అధికారుల పత్రం, ఇతర అవసరమైన డాక్యుమెంట్లు కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. వెరిఫై తర్వాత వాహనానికి 0 బ్యాలెన్స్ స్పెషల్ ఫాస్టాగ్ అయితే